టిఫిన్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సని బియ్యం, డాక్టర్ రైస్. ఈరోజు నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. సినిమా తీయడం, కన్నప్ప సినిమా తీయడం ఒక ఎత్తు అయితే, ఇంతమంది మేధస్సు, దేశం బాగుండాలని అనుక్షణం కోరుకునే మహానుభావులు వీళ్ళందరూ కూడా. మన దేశ భవిష్యత్తు, మనం భారతమాత బిడ్డడం, మన దేశ సంస్కృతి ఈ జనరేషన్ కూడా చెప్పాలి అని వాళ్ళు అహర్నిశలు తాపత్రయపడుతూ ఉన్నటువంటి మహానుభావులు. ప్రజలు బాగుండాలని దీనికి కంకణం కట్టుకున్నది మన భారతదేశ ప్రధాని మోడీ గారు. ఇది మన అదృష్టంగా భావించాలి. నేను కన్నప్ప సినిమా తీశాను, 10 రోజులు అయింది. ఎలా ఉందని చూసిన వాళ్ళందరికీ తెలుసు. అత్యద్భుతమైనటువంటి చిత్రం ఇది. శ్రీ కాళహస్తీశ్వర మహత్యం, దూర్జటి మహాకవి రాసినటువంటి చిత్రం. ఈ చిత్రాన్ని వాళ్ళతో నేను చూసి వాళ్ళ అమూల్యమైన సలహాలు సినిమా అయిన తర్వాత మీకు తెలియజేస్తారు. నేను కొత్తగా చెప్పేది ఏమీ లేదు. ఇది ప్రతి ఒక్కరూ చూడగలటువంటి, కుటుంబ సమేతంగా చూడగలటువంటి చిత్రం. మన పిల్లలకు కూడా వేదం అంటే ఏంటి, ఉపనిషత్తులు ఏంటి అని 3000 సంవత్సరాలకు ముందు దూర్జటి మహాకవి రాసినటువంటి చిత్రం ఇది. 3000 సంవత్సరాలకు ముందు మన విజయవాడ ఎలా ఉందో మీరు ఆలోచించుకోండి. కాబట్టి మనకు తెలియదు. కాబట్టి ఆ కవులు రాసినటువంటి గ్రంథాన్ని, పుస్తకాన్ని ఆధారంగా తీసుకొని ఏదో చిన్న చిన్న మార్పులతో తీయడం జరిగింది. ఇది నేను మళ్ళీ చెప్తున్నా, ఈ విజయవాడ నాకు ఎంత అదృష్టమో మీకు తెలియదు. భక్తవత్సలం అనే పేరును ఇక్కడే విజయవాడలో నా పేరు మోహన్ బాబుగా మార్చారు మా గురువు గారు దాసనారాయణ గారు. ఇది పుణ్యక్షేత్రం, కనకదుర్గమ్మ. అలాగే ఈ సినిమాలో అర్జునుడు తపస్సు చేసినటువంటి స్థలం ఇంద్రకీల ఇక్కడే ఉంది. మీరు అదృష్టవంతులు కాబట్టి మీ ఆశీస్సులు నాకు కావాలి. సినిమా చూసిన తర్వాత మాట్లాడతాను. నేను సినిమా చూసిన తర్వాత వాళ్ళతో, ఇప్పుడు ముఖ్యం వాళ్ళకు సినిమా చూపించాలనే ఉద్దేశం. నేను ప్రశ్నలకు సమాధానం ఇస్తాను. నేను తప్పుగా అర్థం చేసుకోకండి. ఒకసారి వాళ్ళని ఇక్కడ పెట్టి వాళ్ళందరినీ ఇక్కడ పెట్టి ఆ పూలమాల నేను వేసుకోవడం కూడా నేను కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యాను. పెద్దవాళ్ళు వేసుకోమన్నారు. ఇది మళ్ళీ చెప్తున్నా, ఈరోజు నాకు అదృష్టమైన రోజు. ఈ విధంగా అందరూ కలవాలని సూచించింది తమ్ముడు గజల్ శ్రీనివాస్. దాదాపు 100కు పైగా భాషల్లో అనర్గళంగా మాట్లాడగలిగి గజలు పాడగలిగినటువంటి తమ్ముడు. అతని ఆధ్వర్యంలో జరుగుతుంది. మీ ఆశీస్సులు కావాలి, ప్రజల ఆశీస్సులు కావాలి. తర్వాత వచ్చి మాట్లాడతాం. ఈరోజు సేవ్ టెంపుల్స్ భారత్ సంస్థ ఆధ్వర్యంలో మేము పురాతన దేవాలయాల్ని, మన సనాతన ధర్మాన్ని, యోగులని, మహాభక్తులు ఎవరైతే ఉన్నారో వారు జన్మించినటువంటి స్థలాల్ని, అలాగే గోశాలల్ని, వేద పాఠశాలల్ని, ఇటువంటి ఋషి ఆశ్రమాలని సేవ్ టెంపుల్స్ భారత్ ఎంతో గొప్పగా వాటిని సంరక్షిస్తూ వస్తుంది. ఎన్నో దేవాలయాలు దక్షిణ భారతదేశంలో, ఉత్తర భారతదేశంలో జీర్ణోద్ధరణ చేయడం జరిగింది. ఇటీవల కరెక్ట్గా 10 రోజుల క్రితం చాలా గొప్పగా శ్రీకాళహస్తీశ్వరుడికి కన్నులిచ్చినటువంటి కన్నప్ప యొక్క జీవితాన్ని సెల్యులాయిడ్ మీద అద్భుతంగా చిత్రీకరించారు మా అన్నగారు మంచు మోహన్ బాబు గారు నిర్మాతగా. జై శ్రీరామ్. ఆ సినిమా చూసినంతసేపు కూడా రోమాంచితం. అణువణువు కూడా. మొదటి భాగం కన్నప్పని భక్తులకు పరిచయం చేయడం, రెండవ భాగం కన్నప్పని శివుడికి పరిచయం చేసేటువంటి అద్భుతంగా హాలీవుడ్ మూవీలాగా భక్తిరస స్ఫోరకంగా. ఇది భక్తి చిత్రం, సంపూర్ణమైనటువంటి భక్తి చిత్రం. మనం భక్త తుకారాము, అన్నమయ్య, రామదాసు ఎలా చూశామో ఒక మహాభక్తుడు కన్నప్ప కళ్ళిచ్చినటువంటి సినిమా. ఇందులో ప్రభాస్ గారు, అక్షయ్ కుమార్ గారు, మోహన్ లాల్ గారు, శరత్ కుమార్ గారు, అలాగే మంచు మోహన్ బాబు గారు, విష్ణు కన్నప్పగా నటించాడు. నేను 2 సార్లు చూశాను.
రజనీకాంత్ గారు, ప్రభుదేవ, భాగ్యరాజ మేమందరం కలిసి చెన్నైలో చూస్తే సినిమా అందరికీ కూడా ఆర్ద్రమైపోయింది. మీరు సినిమా నుంచి బయటకు వస్తూ ఉంటే చెమర్చిన కళ్ళతోటి అబ్బా కన్నప్ప ఎంత గొప్ప భక్తుడు అనిపిస్తుంది. ఈరోజు 10 రోజులైన సందర్భంగా ఇవాళ సేవ్ టెంపుల్స్ భారత్ శ్రీ శ్రీ రాజేష్నాథ్జీ అఘోరి సాంప్రదాయం తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.